ఇక్కడ నేను ఉగ్గాని బజ్జీ తింటాను, చాలా బాగుంటుంది. అండ్ మైసూర్ బజ్జీ, దోశ బాగుంటాయి. అన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయి. ఎప్పుడు నేను తింటూ ఉంటాను, అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటాను. చట్నీ, పల్లి చట్నీ బాగుంటుంది, అల్లం చట్నీ, ఇంకా పూరి కర్రీ చాలా బాగుంటాయి. ఇప్పుడు గ్యాస్ రేట్ పెరిగి చాలా మంది తెచ్చారు. అవును, ఇది అదే రేటు కంటిన్యూ. అవును, కొద్ది కష్టమైన కస్టమర్ కోసం ఇంకా చేయాల్సి వస్తుంది. బిజినెస్ ఇంకా అంతే కదా, ఇప్పుడు తప్పదు కొన్ని రోజులు. ఎప్పుడు ఈ బడ్జెట్ లో అరిటాకుల్లో పెట్టడం చాలా బాగుంది. ఈ ఏరియాలో నేను ఇదే చూడటం ఏరియాలో బెస్ట్ అంటే బెస్ట్ అంటే ఇదే. ఒకటి రెండు ఉన్నాయి, అందులో ఇది కూడా ఏరియా పేరు కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4, మహారాష్ట్ర బ్యాంక్ ఆపోజిట్, పోస్ట్ ఆఫీస్. థ్యాంక్ యూ. ఇది 10 సంవత్సరాలు అయిందండి ఓపెన్ అయ్యి. 10 సంవత్సరాల నుంచి రన్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ మధ్యలో ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బందులు అయినాయి. అది కూడా తట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే లాభాలు ఏం లేవు. ఆడికి అవ్వకుండా ఏదో పిల్లల్ని వీళ్ళ స్టాఫ్ని మెయింటైన్ చేసుకుంటా అలా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. పొద్దున్నే లేవడం, 5ంటికి లేవడం, నైట్ 12 వరకు ఓపెన్ చేసుకుని అలాగా కాసుకొని ఉండడం. కస్టమర్లు ఏంటంటే ఇప్పుడు పాత హోటల్ కాబట్టి మనది మెయింటెనెన్స్ అవుతుంది. చాలా హోటల్ మూసేశారు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు గ్యాస్ ఎంతవరకు ఇదైతే మనకైతే తెలీదు. గ్యాస్ అనే కాదు, ఇంకా కిరాణా కూడా చాలా రేట్లు పెంచుతారంటే కస్టమర్ మీద భారం అవుతుంది. ఏమైతే ఏమో తెలియదు, ఇలాగ నెట్టుకుంటూ వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే రెంట్లు, జీతాలు ఇవన్నీ ఉన్నాయి. ఏం చెప్పుకునేలా లేదు ఇక పరిస్థితి. ఏంటంటే వెళ్తున్నాం ముందుకి. ఎంతవరకు అనేది ఇది తెలియదు, కానీ ముందుకైతే వెళ్తున్నాం. అంటే బంద్ చేయడం అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే ఇది గ్యాస్ కొంచెం తగ్గితే మళ్ళీ యథావిధిగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం వరకు సాల్వ్ అయినట్టే. ఇప్పుడు మొన్నటిదాకా ఇంకా పర్ డే వచ్చేసి మినిమం నాకు 20,000 ఉంటుందండి ఖర్చు. మినిమం నాకు 30,000 కౌంటర్ అయితేనే, 25-30 కౌంటర్ అయితేనే నాకు కొంచెం నిలబడగలుగుతారు. ప్రజెంట్ అయితే 20-22 అది ఎప్పటి నుంచో 20 years ఎక్స్పీరియన్స్ కాబట్టి. అదే నార్మల్గా నిన్న మొన్న వస్తే ఇంకా అది నెల రోజులు తీసేయడమే పరిస్థితి. చాలామంది పెట్టారు, తీసేశారు. నాకు ఏంటంటే ఇక ఎక్స్పీరియన్స్ని బట్టి నేను నడపాలి, ముందుకు వెళ్తున్నాను. మార్నింగ్ 6 to 11, నైట్ 12:31 వరకు ఉంటుందండి. 12 వరకు వేసుకోండి, ఎందుకంటే పోలీస్ అడావిడి కొద్దిగా ఉంటుంది కాబట్టి 12 వరకు ఉంటుంది. స్విగ్గీ, జొమాటో కూడా ఉంది అవైలబుల్. 6 నుంచి ఇడ్లీ, వడ, దోశ, పూరి అన్ని రెడీ అయిపోతాయి. మా మాస్టర్ వీళ్ళందరూ మా ఎంప్లాయీస్. అట్లా ఇబ్బంది ఏం లేదు, అందరూ మంచి వాళ్ళు. టీం మంచిగా ఉంది కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాం. డిన్నర్ ఉంటుంది, చపాతీ, పరోటా, దోశ, ఇడ్లీ, ఎనీ టైం ఎన్ని ఆర్డర్లు అయినా సరే చేసి పెడతాము. లేదండి, నేనైతే ఏం పెంచదలుచుకోలేదు, పెంచలేదు. మధ్యలో పెంచుదామని మన వాళ్ళు అన్నా కూడా లేదులే, ఇంకా ఎన్ని నెలలు ఉంటుందో తెలియదు అని చెప్పేసి పెంచలేదు. అయినా 1 నెల అయితే చాలా మీద పడ్డాయి. 1 lakh 1.5 lakh వరకు మీద పడ్డాయి. తర్వాత నుంచి కూడా ఆడికి కొంచెం మీద పడుతున్నాయి.
పడలేదన్న సమస్య లేదు, పడుతున్నాయి. ప్లస్ శాలరీస్ ఇవన్నీ నాకు నెలకి 2-2.5 లక్షలు శాలరీలే ఉంటాయి. ఇచ్చినాను సార్, నాకు ఎట్లేదన్నా నెలకు వచ్చేసి 10 lakh చేయగలిగితేనే నిలబడగలుగుతా. ఇప్పుడు ప్రజెంట్ 8 నుంచి 9 వరకు అవుతుంది. 1.5 lakh మీద పడుతుంది. ఏంటంటే 20 years నుంచి ఉన్నా కాబట్టి వదిలిపెట్టలేకపోతున్నా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను నాతో పాటు అందరం రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి. ఏంటంటే కొన్నాళ్ళు ఇక ముందుకెళ్తున్నాం అలాగే ధైర్యంగా. ఇక్కడ మీరు చెప్పా మీరు ఏమేమి ఐటమ్ చేస్తారు? ఓడా చేస్తాం, మెసరు బజ్జీ, డోసా, పూరీలు, ఉగానీలు ఉంటాయి. స్పెషల్ ఏంటి ఇక్కడ? ఉగాని స్పెషల్ ఉంటాయి కదా, ఓడా ఉంటాయి, ఘీ కారం డోసా ఉంటాయి, రవ డోసా ఉంటాయి, ఉతప్ప, సెట్ డోసా, ఎగ్ డోసా ఉంటాయి. ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు? నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. చాలా ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ బాగుంది కదా టిఫిన్, మంచిగా ఉల్లి బజ్జీ బాగుంది, చాలా బాగుంది. సర్వింగ్ మంచిగా ఇచ్చారా, ఆకులు కూడా ప్లాస్టిక్ పేపర్ వాడకుండా. హాయ్ బ్రో. టిఫిన్ ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో. నేను డైలీ ఇక్కడనే టిఫిన్ చేస్తాను. ఇక్కడనే డీసీబీ బ్యాంక్లో చేస్తాను. ఇక్కడనే మా ఆఫీసు. డైలీ ఇక్కడనే చేస్తాను. మీల్స్ అయినా లేక టిఫిన్ అయినా కర్రీస్ అయినా మనకి ఏదైనా మనం ఏది అడిగినా కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. అంత ఫుడ్ అంతా నో ప్రాబ్లం. సో టేస్ట్ అయినా సూపర్ ఉంటుంది. అంటే బయట ప్లాస్టిక్ దాంట్లో వాడతాం కదా, ఇక్కడ అరిటాకులో పెట్టారు. అది ఇక్కడ అరిటాకు. సో నాకు చాలా టేస్ట్ చేశాను ఇక్కడ, కానీ ఇక్కడ నాకు బాగా చాలా ఇష్టం ఈ టిఫిన్ సెంటర్లో. డైలీ ఇక్కడనే తింటాను. నేను డైలీ టిఫిన్ చేస్తాను. ఎంత బ్రో కాస్ట్? కాస్ట్లీ టిఫిన్ 40 rupees. 40 బయట రేట్ కంటే అంటే కొంచెం కంపారిజన్ చేసుకుంటే కొంచెం తక్కువే. ఈ క్వాలిటీకి ఈ క్వాలిటీ బాగుంటుంది. ఈ క్వాలిటీకి రేటు పర్ఫెక్ట్. ఇక్కడికా 5 months అవుతుంది. ఇది ఉగ్గాని చాలా బాగుంది. అవును, అంటే చుట్టుపక్కల ఎక్కడ అరిటాకులు ఇక్కడ వేస్తారు కాబట్టి ఇక్కడికి మనం రెగ్యులర్గా వస్తాం అనమాట. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అమ్మ ఫుడ్ కోర్ట్ బాగుందండి. మనకి ఆనియన్ బోండా, ఇది ఉగ్గాని స్పెషల్ బాగుంది. అంతా బాగున్నాయి. ఫుడ్ సెల్ఫ్ సర్వీస్, మనకు కావాల్సినంత చట్నీ, సాంబారు, మనకి ఇష్టం వచ్చిన అన్ని టేస్ట్ బాగున్నాయి. అన్ని కావాల్సిన తినొచ్చు. ఫుడ్ కూడా బాగుంది. రీజనబుల్ రేట్స్, అంతా పర్ఫెక్ట్గా ఉంది. రైట్, కస్టమర్గా చెప్తున్నా, పర్ఫెక్ట్. కేబిహెచ్బి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ అండి మన హోటల్. రండి, కేబిహెచ్బి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్, రోడ్ నెంబర్ 4, మహారాష్ట్ర బ్యాంక్ ఆపోజిట్, అమ్మ ఫుడ్ కోర్ట్. ఫుడ్ అంతా బాగుంటుందండి మన దగ్గర. ఇప్పటివరకు అయితే ప్రాబ్లం లేదు. 10 years నుంచి రన్ చేస్తున్నామండి. ఇప్పటివరకు అయితే ఎటువంటి కస్టమర్ దగ్గర నుంచి కూడా చిన్నవి ఉంటాయి, కాకపోతే భారీ లెవెల్లో అయితే ఏం లేవు. ఇప్పటివరకు కంప్లైంట్లు అయినా ఏం లేవు. సక్సెస్ఫుల్గా విజయవంతంగా రన్నింగ్ అవుతుందండి. వెల్కమ్ టు అమ్మ ఫుడ్ కోర్ట్. వెల్కమ్ టు అమ్మ ఫుడ్ కోర్ట్, రోడ్ నెంबर 4, కేబిహెచ్బి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్. पूरा जन ऐसा लगा दो।
కేర్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్.